ఏంటి బ్రో, వదిన్ని చూసిన ఆనందంలో ఆవిడ గారికి మనం కనబడట్లేదు అనుకుంటా. కనీసం ఫార్మాలిటీ కూడా పిలవలేదు. అయినా నువ్వు అత్తయ్య గారిని ఇక్కడికి రమ్మని ఎందుకు ఎంకరేజ్ చేశావు? అవమానపడేలా చేయడానికి. వాట్? విశ్వనాథ్ ఇంట్లో ఉండడు కాబట్టి చెల్లెల్ని పిలిచి వెళ్ళిపోవచ్చు అనుకుని వచ్చారా? కానీ విశ్వనాథ్ని నేను రప్పిస్తాను. ఇక్కడ పెద్ద గొడవ జరిగేలా చేస్తాను. చూస్తూ ఉండు. రాన్నయ్య కూర్చో. కూర్చో వదినా. కూర్చో. బాగున్నారా అయ్యా? బాగున్నారా అమ్మగారు? మేమెలా ఉన్నా మీరంతా బాగున్నారు కదా, సంతోషం. మార్నింగ్ సార్. దెన్ యు క్యారీ ఆన్. ఓకే సార్. హలో, నమస్తే బాబాయ్ గారు. ఎవరు? నేను సార్, వీరుని, విజయేంద్ర ప్రతాప్ అల్లుణ్ణి. ఓ, నీకున్న ఐడెంటిఫికేషన్ అదేనా? వీరు కేర్ ఆఫ్ విజయేంద్ర ప్రతాప్. అవును, నువ్వు ఇల్లెరకపు అల్లుడువి కదా. వేరే అడ్రస్సే ఉంటుందిలే నీకు. బ్రో ఏదో గొడవ క్రియేట్ చేద్దాం అనుకుంటే రివర్స్ లో తనకే పంచిపడింది. ఐడెంటిటీది ఏముందిలేండి, అది మారుతూనే ఉంటుంది. ఈరోజు మంచోడైన వాడు రేపు చెడ్డోడు అవ్వచ్చు. ఈరోజు నథింగ్ అని ఫీల్ అయ్యేవాడు రేపు సంథింగ్ అచీవ్ చేయొచ్చు. నేనిప్పుడు నథింగే, బట్ దేర్ విల్ బి వన్ డే. ఆన్ దట్ డే మై ఐడెంటిటీ విల్ రీచ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. పౌరుషం ఉన్నవాడివే. ఇంతకీ నాకెందుకు ఫోన్ చేశావు? ఏం లేదు బాబాయ్ గారు, ఇవాళ నా భార్యకి సీమంతం చేస్తున్నా. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని కాల్ చేశాను. శుభకార్యాలకి ఇలా ఫోన్లో ఇన్వైట్ చేయాలని మాత్రమే నేర్పించారా మీ మామయ్య గారు? ఇదేనా మర్యాద? అయ్యో, ఆ ఇంటికి మీరు సీనియర్ అల్లుడు గారు, అలాంటిది మీకు తక్కువ మర్యాద ఇస్తామా? మేము ఆల్రెడీ మీ ఇంట్లోనే ఉన్నాం బాబాయ్ గారు. మీరు అకాడమీకి వెళ్ళారని పిన్ని గారు చెప్తే మీకు కాల్ చేశాను. చూడు, అవతల విశ్వనాథ్ ఫుల్ టెంపర్లో ఉన్నాడు. ఇష్క సీరియస్గా కాల్ కట్ చేశాడంటే ఖచ్చితంగా ఇంటికే బయలుదేరుంటాడు. అయితే అత్తయ్య గారు మావయ్య గారు ఇక్కడి నుంచి అవమానంతోనే తిరిగి వెళ్తారు. పద చూద్దాం. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఇక్కడికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదా? బావ, నువ్వు మార్నింగ్ రానన్నావు కదా? అన్నాననుకో, కానీ జరగరాందేదో జరగబోతోంది, దాన్ని ఆపాలి అని నా 6th సెన్స్ చెప్తోంది. అందుకే సడన్ గా ఎంట్రీ ఇచ్చాను. అవును, మీ ఇద్దరేంటి గేట్ దగ్గర సెక్యూరిటీ లాగా ఇక్కడే గేట్ దగ్గర ఆగిపోయారు? వాళ్ళు చాలా రోజుల తర్వాత కలిసారు కదా బాబు గారు, కాస్త ప్రైవసీగా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం. వావ్, మీ ఇద్దరికి ఇంత కామన్ సెన్స్ ఉందా? రియలీ వండర్. ఓకే, పదండి వెళ్దాం. రుద్రబాబు గారు సడన్ గా వచ్చారేంటి బ్రో? పర్లేదులే. అన్నయ్య, నా కూతురు జయ. మీ మేనకోడలు నీ పేరు కలిసొచ్చేలా పేరు పెట్టాను. జయ,
మా అన్నయ్య మా వదిన. నీకు మేనత్త మేనమామ. హాయ్. అలాగని పలకరించేది. వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. 20 ఏళ్ళు ఇంటికి దూరంగా అనాథలా పెరిగింది కదా, ఇంకా మర్యాదలేం తెలుస్తాయి? శకుంతల, నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. రుద్ర తను తిరిగొచ్చిన విషయం చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా. నా మేనకోడల్ని చూడటానికైనా రావాలనుకున్నాను. అది ఇలా కలిసొచ్చింది. ఏదైతేనే మీ ఇద్దరు కలిసొచ్చారు. నాకదే సంతోషం. వదినా, నీకు నేను చేసే అటుకుల పాయసం అంటే ఇష్టం కదా, ఇప్పుడు చేసి తీసుకొస్తాను. అయ్యో నా మతిబండా, ముందు మంచినీళ్ళనే ఇవ్వలేదే. ఉండండి, తీసుకొస్తాను. అమ్మా సుధా, మీ వదినొచ్చిన ఆనందంలో నువ్వు తెగ హైరాణ పడిపోతున్నావు. ముందిలా కూర్చో. కూర్చో అమ్మా. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. లచ్చమ్మ, వదనికి డికాక్షన్ ఎక్కువ, షుగర్ తక్కువ వేయాలి. అలాగూ ఓ పంచి. వదనికి కాఫీ కంటే టీ అంటే చాలా ఇష్టం. అందులో యాలకులు అల్లం దంచి వేసి. వదిలే, నేను చేసి తీసుకొస్తాను. వద్దు, ఇప్పుడే మర్యాదలన్నీ అవసరం లేదు. శుభకార్యానికి పిలవడానికి వచ్చాం. మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోలేదు.